శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలములపైన వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ అది కాబట్టి దేవుని ఆత్మ నీటిపైన గుండ్రంగా తిరగటం అంటే ఒక ప్రణాళిక కలిగి ఉంది. ఆ ఆత్మ అందరికి పట్ల దేవుని బిడ్డలు కావాలనే ఆత్మ అల్లాడుతుంది. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరిశుద్ధాత్మ అందరికి అవసరమైంది. ఆనాడు ప్రవక్తలు నడిపించింది ఆత్మ. అలాగే మరి కన్య మరియ గర్భం ధరించడానికి మరి ఉపయోగపడింది ఆత్మ. అలాగే యేసుప్రభు కూడా సైతాను శక్తిని జయించడానికి ఉపయోగపడింది ఆత్మ. అందుకనే ఈనాడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం. అందుకే మనం చూస్తున్నాం యేసుప్రభును కూడా ఆత్మే ప్రేరేపించి నడిపించిందని. మత్తయి సువార్త మరి చూసినట్లయితే దేవుని ఆత్మ చేత నడిపించబడిన క్రీస్తు మరి 3:17 ఆయన బాప్తిసం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయనకి ఎంతగానో తోడుగా ఉంది. 3:17 అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు అది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ప్రభు పైన పావురు రూపంలో రాలింది. అందుకే తండ్రి యావే ప్రభు యెహోవా దేవుడు ఆ యొక్క స్వరము మరి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని వాక్యం చెప్తుంది. అలాగే మార్కు సువార్త 1:12 మార్కు సువార్త 1:12 వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచట సైతాను చేత శోధించబడచ్చు 40 దినములు మృగముల మధ్య అది కాబట్టి ఇలాగా ప్రభు ఆయన తండ్రి ఆయనకు అప్పగించిన రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి ఆ ప్రభుని పరిశుద్ధాత్మ సైతాను చేత శోధించబడటానికి అంటే యేసు ప్రభులో ఉన్న సత్తా, యేసుకున్న ఒరిజినాలిటీ, ఆ శిలువ మరణాన్ని జయించగలడా, లోకాన్ని, శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, సైతాన్ని జయించే శక్తి ఉందా లేదంటూ దేవుని ఆత్మే ముందుకు నడిపించింది ప్రభుని. అలాగే నాడు తొలినాటి క్రైస్తవ సంఘం ఆత్మచేత నింపబడి విశ్వాసంలో సాగిపోయారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకున్నారంటే కారణం పరిశుద్ధాత్మే. అందుకే అంటున్నాడు పునీత పౌలు రోమాపత్రిక 8:26 మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 8:26 నుండి అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఎలైనా మనము ఎట్లు ప్రార్థించవలెను మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగల ద్వారా మన కొరకై అది కాబట్టి ఆత్మ మనకు సహాయపడుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతున్నాడు, ఆత్మ కూడా సహాయపడుతుంది అంటున్నాడు. అనేకసార్లు మనం ప్రార్థన చేయలేకపోవచ్చు, బలహీనంగా ఉండి ఏదో సమస్య ఉండి ప్రార్థన చేయలేకపోతారు. కానీ అటువంటి సమయంలో కూడా పరిశుద్ధాత్మ మనకి సహాయపడుతుంది అంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు. అందుకని పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:30 మాట్లాడుతున్నాడు. దేవుని దేవుని పవిత్రాత్మని విచారణ ఉంచరాదు. ఏలైనా ఆత్మ మీపై చిహ్నము కదా. అంతేకాక దేవుడు మీకు స్వేచ్ఛను వసగెడు దినము రానున్నది అనుటకు అది కాబట్టి దేవుని ఆత్మ విచారం ఉంచవద్దు అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎందుకు విచారంలో ఉంటుందంటే మనుషులు మంచి పనులు చేయకపోతే, దేవుని పనులు చేయకపోతే, దేవునికి ఇష్టమైన పనులు చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బాధకు గురవుతాడంట. అందుకే దేవుని ఆత్మని బాధ పెట్టవద్దు, దేవుని ఆత్మని వేదన కలిగించే విధంగా చేయకూడదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపయోగపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు కూడా బలపరుస్తున్నాడు. అలాగే ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో, దేవుని మాటలు వినమో ఆత్మదేవుడు బాధపడతాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనంలో
మంచివాళ్ళు ప్రార్థన ఆలకిస్తున్నాడు అని, దేవునికి చెడ్డ కార్యాలు విరోధంగా చేసే పాపాలు చూసి దేవుడు బాధపడుతున్నాడు అంటూ ఇక్కడ వ్రాయబడింది. 1 పేతురు 3:12, 3వ అధ్యాయం 12 వచనం. ఏలైనా మంచివారిని వారి ప్రార్థనని ఎల్లవేళలా ఆలకించును. దుష్టులకు అది కాబట్టి దుష్టులు అంటే ఎవరు, విరోధి అంటే ఎవరు, దేవుని ఆత్మకి విరోధమైన పాపాలు చేసేవారు. అందుకని దేవుని ఆత్మ ఈ పరిశుద్ధాత్మ పండుగ రోజున, ఈ పవిత్రాత్మ పండుగ రోజున మనం మరి ఆత్మకి విధేయుడు కావాలి. ఆత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఆత్మాభిషేకం పొందుతూ దేవుని బిడ్డలుగా జీవించాలి. అందుకని ఆత్మ లేకపోతే మనం జీవితమే వ్యర్థం. ఈ ఆత్మదేవుడు మనకి ఎప్పుడు ప్రవేశించాడంటే జ్ఞానస్నానం పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడే నీవు దేవుని చేత అభిషేకం పొందావు. అందుకే ఆత్మదేవుడైన ఆ వెలుగుని మనం ఆరిపోయేటట్టు చేయకూడదు. అది ఎప్పుడు మనలోనే ఉంటుంది. కానీ ఆరిపోవటానికి కారణాలు మనిషే. దేవుని పట్టించుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, దేవుని దగ్గర సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ విచారానికి, బాధకి గురవుతుంది. అందుకే దర్శన గ్రంథంలో 2వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే ఈ వాక్యంలో తెలియపరచబడింది. 2వ అధ్యాయంలో 5వ వచనం. దర్శన గ్రంథం 2:5. మీరు ఎంత భ్రష్టులైతేరో ఒక్కసారి గుర్తు తెచ్చుకొనుడి. పాప విముఖులై మొదట ఎట్లుండిరో అట్లే ప్రవర్తింపుడు. మీరు పాపముల నుండి మరలినచో నేనే వచ్చి మీ దీపస్తంభమని స్వస్థానం నుండి అది స్వస్థానం తొలగిస్తాడంట. అంటే మనలో దేవుడు ఆత్మ ఉంచాడు. ఈ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందంటే దేవునికి ఇష్టమైన పనులు చేయనప్పుడు దేవుడు వచ్చి ఆ ఆత్మని ఆయనే తీసేసుకుంటాడు. అలాగే ఈనాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తితోనే ఆనాడు తొలినాడు క్రైస్తవులు మరి ముందుకు సాగారు. ఆత్మశక్తి కోసమే వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడే ప్రార్థన ఏకాత్మతో చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినది. వారిలో ఇదివరకు పిరిగితనం ఉంది, అధైర్యం ఉంది, మమ్మల్ని కొట్టేతారేమో, చంపేతారేమో, మమ్మల్ని కూడా సిరివేతారని భయపడ్డారు. కానీ భయముతో ఉన్నటువంటి వాళ్ళ మధ్యకి యేసు ప్రభువే స్వయంగా వచ్చి ఆ ఆత్మను వాళ్ళకి ఇచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22లో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందండి అంటూ తన శ్వాసను ఊదినట్టుగా మనం చూస్తున్నాం. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందండి అంటూ మరి శిష్యులు భయాలతో, పిరిగితనంతో, ఆందోళనతో మా బ్రతుకేమైపోద్దో, ప్రభుని నమ్మిన ప్రభుని సిరివేసి చంపేశారు, మమ్మ కూడా అంతేనా అంటూ భయపడుతున్నప్పుడు వాళ్ళ మధ్యకు వచ్చి ప్రభు ధైర్యపరిచారు. అలాగే నాడు మన జీవితాలు కూడా కష్టాల్లో, బాధల్లో, మరి అధైర్యంతో, ఆందోళనతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వస్తాడు, మనం ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ శక్తే తొలినాడు క్రైస్తవుని నడిపించింది. ఈనాడు పరిశుద్ధాత్మ కొరకు మన హృదయాన్ని తెరుస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే మనిషి హృదయం కఠినమైపోతుంది. చూద్దాం ఒక్కసారి హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వచనం. హెజ్కేలు గ్రంథం 36:26 చెప్తున్నాడు ఈ ప్రవక్త. మనిషిలో ఉన్న కఠినత్వం పోవాలంటే ఇదిగో పరిశుద్ధాత్మ అవసరం అంటున్నాడు. ఆత్మ వాళ్ళ మీదకి వస్తుంది అంటున్నాడు. మీకు నూతన హృదయం దయచేయదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి అది. కాబట్టి రాతి గుండె, ఉపయోగం లేనట్టు రాతి గుండె, కఠిన హృదయం, ప్రేమ, పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం లేని జీవితాలు, కఠిన హృదయం, మీలో రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇస్తానంటూ, అదే మాంసపు గుండె ప్రేమతో కూడినట్టు హృదయాన్ని ఇస్తాడని ముందే ప్రవక్త ముందు తెలియపరిచారు. అలాగే ఈ పెంతెకోస్తు పర్వదినం, ఈ యొక్క పెంతెకోస్తు అటువంటి పండుగ రోజున చేరినటువంటి ఆ మేడగదిలో ఉన్న వారి మీదకి వచ్చినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తారు, దేవుని నుంచి పాడతారు, ధైర్యంగా ప్రకటిస్తారంటూ ముందే చెప్పాడు మరి యోవేలు ప్రవక్త. యోవేలు గ్రంథం
2వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే 28వ వచనంలో ఆ ప్రవచనం ఈ పెంతెకోస్తు పండుగ నాడు నెరవేరింది. యోవేలు గ్రంథం 2:28, 2వ అధ్యాయం 28వ వచనంలో 2:28 అక్కడ మనం చూసినట్టయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, నేను నా ఆత్మని ఎల్లరిపై కుమ్మరింతును, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు, మీ ముసలిలు కలలు కందురు, ఆ యువకులు దర్శనము కాంతురు. చాలు. కాబట్టి ఇది చెప్పాడు ముందే. అందుకే పెంతెకోస్తు పండుగ రోజున దాదాపుగా పేతురు గారు ప్రసంగం చెప్తున్నప్పుడు దాదాపు 15 మరి భాషలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. పేతురు గారు ఒక భాష మాట్లాడుతున్నాడు, కానీ అన్ని భాషలు అందరికీ అర్థమైపోయింది. అందుకే పరిశుద్ధాత్మ శక్తి అదే. అందుకే ఆ యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం పెంతెకోస్తు పండుగ రోజు నెరవేరింది. అక్కడ వృద్ధులు ఉన్నారు, చంటిబిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అందరూ కూడా గొప్ప పండుగగా ఆనందంగా యేరుషలేము జరిగింది. మరి పెంతెకోస్తు పండుగ అంటే అర్థం ఏంటి? క్రైస్తవ సంఘం పుట్టినరోజు అదే. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో యేరుషలేములో మరి పేతురు గారి ప్రసంగంతో 3,000 మంది మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, బాప్తిసం పొందారు, దేవుని బిడ్డలుగా ఆమోదయోగ్యం పొందారు. అందుకే ఎంతమంది అప్పుడు 3,000 మంది. ఒక 1 మెసేజ్ పేతురు గారి ఇచ్చిన సందేశం అందరి హృదయాల్లో మంట పుట్టింది, అందరి హృదయాల్లో మార్పు వచ్చేలా చేసింది. అందుకని ఆయన ఎటువంటి ప్రసంగం చెప్పాడు? ఆ ప్రసంగం ఆత్మ పొందిన తర్వాత 2వ అధ్యాయం 36వ వచనం నుండి 2వ అపోస్తలుల చర్యలు 2:36 ఆయన అందించిన సందేశం భావం ఏంటి? 2వ అధ్యాయము మీరు సిలువపై చంపబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను కనుక దీన్ని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పారు. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో సహోదరులారా మేము ఏమి చేయవలెను అని పేతురుని అపోస్తలులు అడుగగా పేతురు మీరు హృదయ పరివర్తన చెంది మీరు పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవలెను. అప్పుడు దేవుని వరమగు పవిత్రాత్మ పొందుదురు. ఈ వాగ్దానం మీకుని మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభు అయిన దేవుడు అందరికీ చెందును. దేవుని స్తోత్రం. అందుకని చప్పలు కొట్టండి. అది కాబట్టి అందరికీ కూడా దేవుని ఆత్మ అవసరం. అందరికీ కూడా ఈ ఆత్మ ప్రేరణతోని మీరే కాదు, మీ బంధువులు, మీ దూరస్తులు అందరూ కూడా ఈ రక్షణ పొందవలసిందంటూ పేతురు గారు ప్రసంగించారు. అందుకని ఆయన చెప్పిన మాటలో మూర్ఖులకు ఈ తరము నుండి రక్షణ పొందాలన్నాడు. 40వ వచనంలో ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో ఎవరాళ్ళు? అది దుర్మార్గులకు ఈ జనుల నుండి అదే జనులు దుర్మార్గులు, దుష్టులు, మూర్ఖులు వాళ్ళని సపరేట్ అవ్వాలి. సపరేట్ క్రిస్టియన్ ప్రత్యేకించబడాలి. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? దేవుని ఆత్మ పొందినటువంటి ప్రజలకి, జ్ఞానస్థానం పొందిన ప్రజలకి, బాప్తిసం పొందిన ప్రజలకి తేడా ఉండాలి. ఎందుకంటే ఈ దుర్మార్గులని తరంను వేరే ప్రత్యేకించబడాలన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంకి 9వ వచనానికి వెళ్దాం. ఈ దేవుని బిడ్డలకున్న ప్రత్యేకత ఏంటి? 2వ అధ్యాయము 9లో మాట్లాడుతున్నాడు. ఆత్మశక్తితో ప్రసంగించిన పేతురు గారు తన లేఖలో కూడా, తన పత్రికలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారు. ఆయనే ఆ చీకటి నుండి
ఎలాగూ తన వెలుగులోనికి పిలిచెను. అది చాలు. కాబట్టి ఇదివరకు చీకట్లో ఉన్నారు, ఇదివరకు మూర్ఖులే, ఇదివరకు అజ్ఞానులే, ఇదివరకు రక్షణ లేని వాళ్ళే. ఇప్పుడైతే మీరు వెలుగులోకి వచ్చారన్నాడు పేతురు గారు. అందుకే నాడు దేవుని బిడ్డలకున్న గొప్పతనం, వీళ్ళకున్న స్టేటస్ వేరే, ఈ రక్షణ పొందాలి అంటూ పేతురు గారు ఆత్మశక్తితో నేను మాట్లాడాడు. అందుకని మరి కొలస్సీ పత్రికలో మనం చదివినట్టయితే 3వ అధ్యాయం 12లో మరి పునీత పౌలు ఏం చెప్తున్నాడు విందాం. 3వ అధ్యాయం 12వ వచనంలో, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులని, ప్రియులైన వారు, కాబట్టి మీరు దయ, కనికరం, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకునేది గొప్పతనం. దేవుడు మేము కొన్నాడు, తన పరిశుద్ధ రక్తంతో కొనుక్కున్నాడు. మీకున్న గొప్పతనం, మీ స్టేటస్, మీకున్న మరి గొప్పతనం ఏంటో తెలుసుకోమంటున్నాడు కొలస్సీ సంఘంలో రాస్తున్న ఆ పత్రిక ద్వారా. అలాగే పేతురు గారు బలమైన మాట చెప్పారు. అందుకని ఆత్మ ప్రేరణతో చెప్పినటువంటి మాటలు, ఆత్మతో మాట్లాడి, పేతురు అనగానే 3 సార్లు బొంకుని పేతురు అని గుర్తు వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన మాటే వేరు, ఆయన తీరే వేరు, ఆయన విధానం వేరు, ఆయన పద్ధతి వేరు అంటాడు. అపోస్తలుల చర్యల గ్రంథం మరి చదివినట్లయితే 4వ అధ్యాయం 12వ వచనంలో, అపోస్తలుల 4వ అధ్యాయము 12, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. అది కాబట్టి ఒకే నామం, యేసు నామం. యేసు నామంలోనే రక్షణ, యేసు నామం తప్ప వేరొక నామంలో రక్షణ లేదు. అందుకని ఈ భూమి పైన రక్షణ ఇచ్చింది యేసుప్రభు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు రక్షణ భాగ్యం అందరికి ఇవ్వాలంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి అందరిలో పనిచేయాలి. అంటే పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి? పెంతెకోస్తు ఉద్యమం ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు బోధించిన బోధ అందరికి అందేలా చేసేదే పరిశుద్ధాత్మ. అందరూ చప్పలు కొట్టండి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యేసుప్రభు ఆత్మశక్తిని కలిగిన క్రీస్తు తండ్రి కుమారుని యొక్క అవినాబంధమే హోలీ స్పిరిట్. అందుకని ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ఏమంటుంది? పాటలు పాడమంటుంది, వాక్యం చదవమంటుంది, ప్రార్థన చేయమంటుంది, గుడికి రమ్మంటుంది, మరి దేవుని మహింపరచుకోండి అని చెప్పేది పరిశుద్ధాత్మ. అందుకని ఈ ఆత్మశక్తిని ప్రేమించేవాడే, దేవుని యొక్క ఆత్మను ప్రేమించేవాడే, ప్రభుని ప్రేమించేవాడే, తండ్రిని ప్రేమించేవాడే దేవునికి వాళ్ళకి సొంతం అవుతాడు. అందుకే మనం చూస్తున్నాం రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనకి 28వ వచనం మనకు చెప్తున్నాడు. దేవుని ప్రేమించేవారు అంటున్నాడు అక్కడ. రోమా 8వ అధ్యాయంలో 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలవబడిన వారికి అన్ని మంచికే సమకూరినట్లు అది. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పితా, పుత్ర, పవిత్రాత్మ. ఆ దేవుని ఎవరు చేర్చుకుంటారో, ఎవరైతే ఆ దేవునిలో జీవిస్తారో అందరికీ అటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. అందుకే నాడు మరి పవిత్రాత్మ దేవుని యొక్క పండుగని. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి అందరికీ అవసరం. పరిశుద్ధాత్మ ఉద్యమం అంటే ఈ ఆత్మ ఏం చేయమంటుంది? దేవుని కార్యాల్లో కొనసాగమని, దేవునితో జీవించాలని. అప్పుడే ఆ పితా, పుత్ర, పవిత్రాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాళ్ళకి సొంతం అవుతాడు. అప్పుడు వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా విజయవంతం అవుతుంది. అందుకే ప్రభు మరి ఆరోహణైన ముందు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకి వాదార్చేవాడు వస్తాడు, మిమ్మలను ధైర్యపరిచేవాడు వస్తాడు, మిమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించేవాడు వస్తాడు. ఆయనే హోలీ స్పిరిట్. మేము అనాథలుగా విడిచిపెట్టను, మీరు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, నేను మీతోనే ఉంటాను. ఎలా ఉంటాడు? ఆత్మస్వరూపిగా ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 28వ అధ్యాయంలో మనకి 20వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింపబోధింపుడు లోకాంతం వరకు. అది కాబట్టి ఎప్పుడు మీతోనే ఉంటాను.
అందుకే మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. అందుకే నారు ఆయన పేరట మనం ప్రార్థన చేసినప్పుడు ఏ ఇంట్లో ఎవరైతే ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వాడుతూ ఉంటారు. ఈ ఆత్మశక్తి లేనిదే మన జీవితం నిర్వీర్యం. ఆత్మశక్తి లేకపోతే మన జీవితం వ్యర్థం. అందుకని పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. ఆత్మశక్తితో నడిపించే బిడ్డలుగా జీవించాలని ఆ ఆత్మదేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ మరి ఎంతో మనకు సహాయం చేస్తుంది. దేవుని తెలుసుకోమంటుంది, మంచి బ్రతుకు బతకమంటుంది, ఎప్పుడు కూడా మరి నీతియుక్తమైన జీవితం జీవించాలని కోరుతుంది. అందుకని ఈ పవిత్రాత్మ శక్తి, ఈ పవిత్రాత్మ పండుగ రోజున మరి ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మకి చోటిస్తూ దేవుని బిడ్డలుగా జీవించే ఆ భాగ్యాన్ని దయచేయమని మనసారా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా మా తండ్రి, కృపగల దేవా, ఈరోజు నీ ఆత్మదేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మదేవి శక్తిని మేము ధ్యానం చేసుకున్నాం. ఆనాడు ఆది కాండములో మేము చదవబడినప్పుడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడిందని, అనగా దేవుని యొక్క సృష్టిలో మానవ ప్రజల్ని రక్షించే వరకు, మానవులందరూ కూడా దేవుని వైపు తిప్పే వరకు ఆత్మ అల్లాడిపోతుందని, అలాగే ఈనాడు ఆ ఆత్మే మా హృదయాల్లో ఉండి యేసు ప్రభుని తెలుసుకో, యేసు బాటలు నడుచుకో, యేసుతో జీవించు అంటూ అనేక రీతిగా ఆ ఆత్మ మరి మాకు ప్రబోధిస్తుంది. ఆత్మ ప్రబోధం ఎంతో అవసరం. రాతి గుండెని తీసి మీలో మాంసపు గుండెని ఉంచుతానని మీపైన ఆత్మ కుమ్మరించినప్పుడు మరి చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, బాలబాలికలు, యవనస్తులు, వృద్ధులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రవచనాలు చెప్తారని, వాక్యం ద్వారా మాట్లాడతారని, వారు ఎప్పుడు నిత్యము ప్రభుని స్తుతిస్తారంటూ ఆ పరిశుద్ధాత్మ గురించి ముందే ప్రవక్త యోవేలు చెప్పినట్టుగానే ఈనాడు ఈ ఆత్మతో నిత్యం నడిపించు. ఎందుకంటే ప్రపంచంలో దురాత్మ శక్తులు ఎక్కడ చూసిన పెచ్చి పెరిగిపోయింది. మరి సాతాను శక్తి, ఆ శైతాను శక్తి నుంచి విడుదల పొందాలంటే, తప్పించుకుని తిరగాలంటే, నీ బిడ్డలుగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. అటువంటి పరిశుద్ధాత్మ నీ బిడ్డలపై, ప్రతి ఒక్కరిపై, ఇంకా నిన్ను తెలుసుకొనని వారు, నీ వాక్యం తెలుసుకొని వారు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ నిన్ను ఎరిగి ప్రేమార్గం జీవించే బిడ్డలుగా ఆశీర్వించమని నీ ఆత్మశక్తితో అందరినీ ఆవరించి ఆవేశించి మంచి బ్రతుకులు, మంచి జీవితం జీవించే బిడ్డలుగా నీకు సాక్షులుగా అందరు నడిపించమని ఈ మనవులన్నిటికీ మా ప్రభువును, మా రక్షకుని యేసు పరిశుద్ధ నామములో తండ్రి వేడుకొనుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. అందరికీ వందనాలు. మీ కొరకు నిత్యం ప్రార్థించే దైవజనులు పాస్టర్ జయరాజ్. గాడ్ బ్లెస్ యూ.